హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ముందుగా మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. రేపు అంటే 16th డిసెంబర్ సోమవారం రోజున హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, అంటే ఈనాడుకి ఆపోజిట్లో ఉన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నా కొత్త పుస్తకం బిట్స్ అండ్ పీసెస్ దీని ఆవిష్కరణ ఉంది. దీనికి మన ఫ్యామిలీ సభ్యులు, మన ఛానల్ ఫ్యామిలీ సభ్యులందరూ, మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. మీరందరూ రండి, సరదాగా మనం కాసేపు పుస్తకావిష్కరణతో పాటు కాసుకొని మాట్లాడుకుందాం, కొన్ని ఫోటోలు తీసుకుందాం అని చదువు. ప్లీజ్ జాయిన్ మీ హూఆర్ ఆర్ ఇన్ హైదరాబాద్ ఆర్ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే, మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సో టెస్ట్ మ్యాచ్ సంగతి ఏంటి? Day 2 వాళ్ళిద్దరు చీఫ్ టార్మెంటర్స్ ఆఫ్ ఇండియా, ఒకరు గతంలో, ఒకరు ప్రస్తుతం. గతంలో స్టీవ్ స్మిత్ మన మీద అంత గొప్పగా ఆడేవాడు, మన మీద మాత్రమే స్పెషల్ ప్రేమ చూపించి బ్రహ్మాండంగా ఆడతాడో మనకు తెలుసు. హీ స్కోర్డ్ హిస్ 10th సెంచరీ అగేన్స్ట్ ఇండియా. నాకు తెలిసి ఓన్లీ జో రూట్ 10 సెంచరీ చేశాడు ఇండియాకి అగేన్స్ట్. సో తనకు వచ్చిన సెంచరీల్లో 33 ఎన్నో ఉన్నాయి అతనికి, 33 అనుకుంటా. దాంట్లో 10 సెంచరీలు ఇండియా మీద చేశాడు. స్టీవ్ స్మిత్ లైక్స్ ఇండియా. ఇటీవల చాలా దారుణమైన ఫామ్లో ఉన్నాడు, కానీ ఫామ్లోకి వచ్చాడు. అతను ఫామ్లోకి వచ్చాడు. మరొకరు ఫామ్లో ఉన్నాడు. ఎవరు? ట్రావిస్ హెడ్. ఫస్ట్ టెస్ట్లో 89 చేశాడు, సెకండ్ టెస్ట్లో 140 చేశాడు, ఇక్కడ మరొక సెంచరీ చేశాడు. సో మనకి తలనొప్పి నుంచే తల బొప్పిగా మారిపోతున్నాడు ఈ హెడ్. ట్రావిస్ హెడ్ చాలా చాలా మంది ఇబ్బంది పెడుతున్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ని ఆల్మోస్ట్ ఎగరేసిపోయారా అంటే నేను ఒప్పుకోను. ఎగరేసుకేం పోలేదు మ్యాచ్ని. కానీ డే టూ రోజు మొత్తం ఆస్ట్రేలియా డామినేట్ చేసేలా చేశారు. Day 2 రోజున యాక్చువల్లీ లంచ్కి ముందు మనకి 3 వికెట్లు పడ్డాయి. లంచ్ వరకు మనం బాగా కంబ్యాక్ అయ్యాం. ఫస్ట్ డే రోజున వికెట్లెస్గా వెళ్ళి అని అనుకున్న తర్వాత సెకండ్ సెషన్ బిలాంగ్స్ ఎంటైర్లీ టు దెమ్. టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు మనం సెషన్ బై సెషన్ చెప్తాం కదా, ఒక్క వికెట్ కూడా పడలేదు. థర్డ్ సెషన్లో వికెట్లు పడ్డాయి. థర్డ్ సెషన్లో 4 వికెట్లు పడ్డాయి. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇద్దరు కలిసి ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ చేశారు. అది ఇండియాని పూర్తిగా బ్యాక్ ఫుట్ మీదకి నెట్టేసింది. ఇప్పటికీ ఇండియా కెన్ కమ్ బ్యాక్ ఇన్ టు దిస్ మ్యాచ్. వాళ్ళెంత 405 for 7 చేశారు, 450 చేస్తారేమో. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు అలెక్స్ కేరీ అండ్ స్టార్క్ ఉన్నాడు, హ్యాజల్వుడ్, నేథన్ లైన్, వీళ్ళు అతనికి సపోర్ట్ ఇస్తారు. సో 450 అనుకుందాం, 450 460 చేస్తారు. చేసిన తర్వాత ఇంకా మనకు అవకాశం ఉంటుంది టెస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ కావడానికి, అట్లీస్ట్ డ్రా చేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది. పిచ్ అంత డేంజరస్గా ఏం లేదు. వన్స్ ది న్యూ బాల్ కాస్త మెత్తబడిన తర్వాత పిచ్ అంత డేంజర్గా ఏం లేదు. న్యూ బాల్ ఉన్నంత వరకు, ముఖ్యంగా సెకండ్ న్యూ బాల్ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకసారి బాల్లో కూడా చాలా తేడా ఉంటుంది. ఒక్కొక్క బాల్ బాగా ఎక్కువ స్వింగ్ అవుతావు, బాల్ ఎక్కువ స్వింగ్ కాదు. ఫస్ట్ బాల్ అంత స్వింగ్ కాలేదు, కానీ సెకండ్ న్యూ బాల్ వాజ్ స్వింగింగ్. సో ఇక్కడ బౌలర్స్కి హెల్ప్ ఎంతవరకు ఉందంటే ఒక 25-30 అవర్స్ వేసుకోండి. న్యూ బాల్తో 25 అవర్స్ వేసుకోండి, 30 అవర్స్ వరకు. తర్వాత బ్యాట్స్మెన్ బ్రహ్మాండంగా ఆడుకునే అవకాశం ఉంది. ఆ ఫేజ్లో ట్రావిస్ హెడ్ అండ్ స్టీవ్ స్మిత్ బాగా బెనిఫిట్ అయ్యారు. కోర్స్ మనకి బౌలింగ్లో కూడా మరి బ్యాకప్ అంత సరిగ్గా లేదు, అది కూడా ఒప్పుకోవాలి మనం. బట్ వాట్ అబౌట్ దిస్ మ్యాన్ జస్ప్రీత్ బుమ్రా? అద్భుతంగా బౌలింగ్ వేశారు. మరొకసారి పడిన 7 వికెట్లలో 5 వికెట్లు అతనే తీశాడు. సో బుమ్రా ఒక్కడే మనకి ఆ పదునున్న బౌలర్గా కనిపిస్తున్నాడు. కోర్స్ ఆకాష్ దీప్ వెంట్ వికెట్లెస్, బట్ ఈ బౌల్డ్ వెరీ వెల్. బుమ్రా తర్వాత హీ వాజ్ అవర్ బెస్ట్ బౌలర్. సిరాజ్ కొంచెం ఇంజరీ కాన్సర్స్ కనిపించినాయి, బట్ హీ ఆల్సో బౌల్డ్ వెల్. బట్ బుమ్రాతో మ్యాచ్ చేయలేకపోయాడు. ఆకాష్ దీప్ వాజ్ వెరీ గుడ్, లక్లెస్. అండ్ సిరాజ్కి ఒక వికెట్ వచ్చింది, పర్లేదు. మరొక తెలుగు కుర్రాడు మన నితీష్ కూడా ఒక వికెట్ వచ్చింది. బట్ నితీష్ అండ్ జడేజా వీళ్ళిద్దరూ 4th and 5th బౌలర్స్, వీళ్ళు కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో ఓవరాల్గా మన బౌలింగ్ బుమ్రా సెంట్రిక్ అయిపోయిందన్న విషయం వాళ్ళకి అర్థమైంది. సో బుమ్రా స్పెల్ని కాస్త జాగ్రత్తగా ఆడుకుంటే చాలు, మిగతా వాళ్ళు మనం పండగ చేసుకోవచ్చని వాళ్ళకి క్లియర్గా అక్కడ ఒక పెద్ద మెసేజ్ జైడ్ స్కోర్ బోర్డు మీద డిస్ప్లే అవుతుంది మెసేజ్. దాన్ని వాళ్ళు చక్కగా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అది జరుగుతుంది. ఫస్ట్ ఈరోజు ఆట స్టార్ట్ అయినప్పుడు సెకండ్ డే దెర్ వాజ్ నో థ్రెట్ ఫర్ రెయిన్ అట్ ఆల్. నిన్నటికి వాళ్ళకి పోలికే లేదు.
డ్రైనేజ్ సిస్టమ్ వాజ్ సో గుడ్ దట్ మ్యాచ్ యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ ఎర్లీగా స్టార్ట్ అయింది. బుమ్రా బౌల్డ్ బ్యూటిఫుల్ స్పెల్ ఇన్ ద మార్నింగ్. 6 ఓవర్ స్పెల్లో ప్రతి రెండో బాల్కి వికెట్ తీసేది కనిపించాడు. 2 వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇద్దరిని పక్కకు పంపించేశాడు. ముఖ్యంగా మెక్స్వీని ఐ థింక్ 4 సార్లు అవుట్ చేసినట్టు అతను ఈ సిరీస్లో ఎప్పటికీ. మెక్స్వీని కానీ ఖైవాజన్ అవుట్ చేశాడు. సో టపాటపా 2 వికెట్లు పడ్డాయి. బుమ్రా వాజ్ ది హీరో. అండ్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి 4th సీమర్గా వచ్చాడు. అండ్ ఈ పిక్డ్ అప్ ది ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ లబుషేన్. సో అది చాలా మంచి బ్రేక్ త్రూ, నితీష్ ఇచ్చిన బ్రేక్ త్రూ. కానీ తర్వాత లంచ్ లోపల వికెట్లు పడ్డాయి. ట్రావిస్ హెడ్ అండ్ స్టీవ్ స్మిత్ హూ ఇస్ లైక్ హారిఫిక్ ఫామ్. మనం అనుకుంటాం, మన రోహిత్ శర్మ గురించి అనుకుంటాం, కానీ అతను కూడా ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల కాలంలో చాలా కాలంగా అతని ఫామ్ సరిగా లేదు. కానీ ఇండియా వచ్చేసరికి మళ్ళీ ఫామ్ అందుకున్నాడు అతను. ఇంకా లంచ్ తర్వాత వాళ్ళు రెచ్చిపోయారు. ఫస్ట్ సెషన్ వెంట ఇండియా ఇన్ ఇండియాస్ ఫేవర్. సెకండ్ సెషన్లో మాత్రం ఫస్ట్ సెషన్లో కాస్త జాగ్రత్తగా ఆచితూచాడు. సెకండ్ సెషన్ వచ్చేసరికి రెచ్చిపోయారు. ఇద్దరు కూడా పాజిటివ్గా. ట్రావిస్ హెడ్ గురించి చెప్పాల్సిందే ఉంది. అతను ఆడిన షాట్స్ అద్భుతమైన షాట్స్. నిజంగా నన్ను అడిగితే అతని రేంజ్ ఆఫ్ షాట్స్, ముఖ్యంగా ఈజ్ వెరీ స్ట్రాంగ్ స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆన్ ది ఆఫ్ సైడ్. ఆఫ్ సైడ్లో బిహైండ్ ద వికెట్ కానీ స్క్వేర్ ఆఫ్ ది వికెట్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. మన వాళ్ళు అతనికి అవకాశం ఇచ్చారు, షార్ట్ అండ్ వైట్ వేశారు. బౌన్సర్ వేయలేదు లాస్ట్ టైం అని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి. మరి బౌన్సర్లు న్యూస్లో ఉన్నారు. బౌన్సర్లు అనే మనుషులు కూడా న్యూస్లో ఉన్నారు ఇటీవల కాలంలో. అది వేరే విషయం. సరే, ఇక్కడ బౌన్సర్లు విరివిగానే వాడారు మన బౌలర్స్. బట్ దే వర్ నాట్, బుమ్రా తప్ప మిగతా వాళ్ళ బౌన్సర్లు అంత వెల్ డైరెక్టెడ్ లేవు. అయితే చాలా మంచి కంఫర్టబుల్ వేస్ట్ హైట్ వస్తున్నాయి, లేకపోతే తల పైనుంచి వెళ్ళిపోతే, లేకపోతే అతనికి ఫేవరెట్ ఆఫ్ సైడ్లో వస్తుంది. ఆఫ్ సైడ్ వస్తే ఏం చేస్తాడు అతనికి ఏంటి అది అలవాటు కదా, ర్యాంప్ చేశాడు. అప్పర్ కట్ చాలా ఈజీగా అప్పర్ కట్లు కొట్టి 4 సంపాదించాడు. సో ఆఫ్ సైడ్లో ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. యూ గివ్ హిమ్ విత్ ఆన్ ద ఆఫ్ సైడ్, యూ విల్ మర్డర్ యూ. సో అతనికి అంటే మన బౌలర్ చాలా బ్యాడ్గా బౌలింగ్ చేశాను నేను. డ్రైవ్స్ బాగా కొడతాడు, కట్ షాట్స్ కొడతాడు, పుల్ షాట్స్ కొడతాడు. కొంచెం షార్ట్ బాల్, వెల్ డైరెక్టెడ్ షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది అతను. కానీ అతను ఆడిన తీరు, ది కైండ్ ఆఫ్ షార్ట్స్ హీ ప్లేడ్, 6లు కొట్టలేదు, 18 4లు కొట్టాడు. అతనికి ఉన్న రేంజ్ చూస్తుంటే ఏం చేయలేరేమో. కానీ ఒక్కటి నాకు ఏమనిపిస్తుంది అంటే, అక్కడ గౌతమ్ గంభీర్ ఉన్నాడు, మన బౌలింగ్ కోచ్ మార్నే మార్కల్ ఉన్నాడు, ఇంకా బోల్డంత మంది కోచింగ్ స్టాఫ్ అనలిస్టులు ఉన్నారు. ఇతన్ని అవుట్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీ లేదా. ముఖ్యంగా మనం ఎక్కువ సఫర్ అవుతున్నాం మిగతా టీమ్స్ కంటే. మన ఇండియన్ బౌలింగ్ లైక్ చేస్తాం. అతను మ్యాచ్ తర్వాత ఏం చెప్పాడంటే, ఇండియన్ బౌలింగ్ ఎక్కువ ఆడుతున్నాం మేము ఈ మధ్య చాలాసార్లు ఆడుతాం. సో ఇండియన్ బౌలింగ్ లైక్ చేస్తున్నాడు. ఇండియన్ బౌలింగ్ ఎలా ఆడాలన్న ఫార్ములా అతను దాన్ని నేర్చుకున్నాడు. కానీ అతను ఎలా అవుట్ చేయాలన్న ఫార్ములా, ఇంతమంది ఇన్ని బిగ్ హెడ్స్ ఉన్నాయి, ఇంత థింక్ ట్యాంక్ ఉంది, వీళ్ళు అతను అవుట్ చేసే ఒక సాధనం కనిపెట్టలేకపోయారు. అది నాకు అర్థం కావట్లేదు. ఎలా అవుట్ చేయలేకపోతున్నారు అతను అసలు. ఏ ఫార్మాట్లో కూడా, అక్రాస్ ఫార్మాట్స్ హెస్ బికమ్ ఏ బిగ్ హెడేక్ ఫర్ ఇండియా. కానీ అవుట్ చేయకుండా ఇలాగే కొనసాగితే సిరీస్ అతను ఎగరేసిపోతాడు. ట్రావిస్ హెడ్ సిరీస్ అయిపోతుంది. సో అది ఇమీడియట్గా ట్రావిస్ హెడ్ అవుట్ చేయండి. మీరు అతన్ని స్లెడ్జింగ్ చేయండి అంటే, లాస్ట్ టైం సిరాజ్ చేసినంత క్రూడ్గా అవసరం లేదు. ఏదో ఒక రకంగా అతను కాన్సన్ట్రేషన్ దెబ్బతీయండి, లేకపోతే ఇంకో రకంగా చేయండి. ఏం చేస్తారో నాకు తెలియదు. అంటే ఐఎమ్ నాట్ ఏ కోచ్ ఆర్ ఏ ఎక్స్పర్ట్ విత్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. కానీ అక్కడ చాలామంది టెక్నికల్గా బాగా సుపీరియర్ టాలెంట్ ఉన్న వాళ్ళు, టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ట్రావిస్ హెడ్ అవుట్ చేయడానికి ఫార్ములా మాకు ఎందుకు దొరకట్లేదు, అది నాకు అర్థం కాదు. వాట్ ఎవర్, హీస్ కాజింగ్ అస్ లాట్ ఆఫ్ డ్యామేజ్. సెకండ్ న్యూ బాల్ వచ్చిన తర్వాత మరి వికెట్లు వచ్చాయి. 12 బాల్స్ ఆడలో టప్ప మళ్ళీ వికెట్లు లేవు. బుమ్రా ఒక్కడే కదా మరి వికెట్లు ఇస్తున్నాడు. బుమ్రా సెకండ్ న్యూ బాల్తో స్మిత్ అవుట్ చేశాడు. మార్ష్ లుక్ లైక్ హైటింగ్ అవుట్ ఎవ్రీ బాల్. మార్ష్ ఉన్న కాసేపట్లో కూడా ఎప్పుడు అవుట్ అయిపోయి వెళ్ళిపోతారో అనిపించాడు. సో మార్ష్ లుక్స్ టు బి దేర్ వీక్లీ ఇన్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బోత్. అండ్ ట్రావిస్ హెడ్ కూడా మొత్తానికి పంపించేశాడు బుమ్రా. అండ్ సిరాజ్ గాట్ ది వికెట్ ఆఫ్ ప్యాట్ కమిన్స్, బట్ అప్పటికే ఒక 20 రన్స్ చేశాడు. పిచ్ అంత డిఫికల్ట్గా లేదు. న్యూ బాల్కి అగేన్స్ట్గానే కష్టంగా ఉంది బ్యాటింగ్. న్యూ బాల్ కాస్త మెత్తబడిందా రన్స్ చేసుకోవచ్చు. సో ఇండియాకి అంత ఇబ్బంది ఏమి లేదు ఈ పిచ్ మీద.
అందులో వెదర్ కూడా సరిగ్గా లేదు. డ్రా చేసుకోవచ్చు, మ్యాచ్ గెలవచ్చు కూడా. మీరు కనుక మంచి ఓపెనింగ్ స్టార్ట్ దొరికి మీరు పాజిటివ్గా ఆడగలిగితే రిమైనింగ్ 3 డేస్లో యూ కెన్ పుట్ ఇట్ అక్రాస్ ఆస్ట్రేలియా. అదేం ప్రాబ్లం లేదు. టెస్ట్ మ్యాచ్లో మనం పూర్తిగా వెనకబడిన పరిస్థితి లేదు. వెదర్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. సో డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే మనం నిరసించాల్సిన పని లేదు, నిరాశపడాల్సిన పని లేదు. బట్ బౌలింగ్లో ముఖ్యంగా మీరు చూడండి, లాస్ట్ ఇక న్యూ బాల్ సమీపిస్తున్నప్పుడు ఇక 10 overs బౌలింగ్ అయ్యాయి. ముగ్గురు మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ని ఫ్రెష్గా ఉంచాలంటే జడేజా అండ్ నితీష్ రెడ్డి బౌలింగ్ అయ్యారు. ఇద్దరు కలిసి ఆ 10 ఓవర్లో 63 runs ఇచ్చేసారు. లాస్ట్ 10 overs వాళ్ళు బౌలింగ్ ఇచ్చిన వెంటనే వీళ్ళు కూడా ఏం చూస్తారంటే స్మిత్ కానీ హెడ్ కానీ ఏంటంటే న్యూ బాల్ ఇస్తున్న ప్రమాదం, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్టుగా వాళ్ళు దే వెంట్ ఆఫ్టర్ దోస్ 2 bowlers. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం స్పిన్నర్ని ఎందుకు ఆడిస్తున్నాం? బ్యాటింగ్ బాగా ముగ్గురు కూడా ఆల్రౌండర్స్, వాళ్ళ బ్యాటింగ్ కోసమా? అలా బదులు నితీష్ కుమార్ రెడ్డి బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి మీరు 4 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళండి. స్పిన్నర్స్ చేసింది ఏం లేదు, ప్రెషర్స్ లిటిల్. మన స్పిన్నర్స్ కాదు, నేతన్ లైన్ కూడా చేసింది ఏం లేదు. ఈ సిరీస్ మొత్తంలో స్పిన్నర్స్ చేసింది ఏం లేదు. దే ఆర్ గోయింగ్ ఫర్ రన్స్ అంతే. అలాంటప్పుడు ప్లే అన్ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్. అది మీకు ఎవరు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అనిపించింది ఏంటంటే వీఆర్ ప్లేయింగ్ ఎ స్పిన్నర్ ఓన్లీ టు గివ్ రన్స్. అది జడేజా కావచ్చు ఈ మ్యాచ్లో, లాస్ట్ మ్యాచ్లో అశ్విన్, అంత ముందు మ్యాచ్లో వాషింగ్టన్ 1-2 వికెట్లు వచ్చాయి, ఇన్సిగ్నిఫికెంట్ టైంలో వచ్చాయి. సో మన 4th and 5th బౌలర్స్ వీక్గా ఉన్నారు. ఈవెన్ 3rd బౌలర్ కూడా సిరాజ్ కూడా అంత ఎఫెక్టివ్గా లేడు. ఆకాశ్దీప్ వాజ్ గుడ్. బట్ వీఆర్ 1 bowler టీమ్గా మారిపోయాము అనేది మనకి అర్థమైంది, మన అపోజిషన్ ఇంకా ఎక్కువగా అర్థమైంది. సో దాని వల్ల మనకి చాలా డ్యామేజ్ కూడా జరుగుతుందేమో చూడాలి. మన బ్యాట్స్మెన్ కెన్ మేకప్ అమెండ్స్. మనం అన్నట్టుగా 450 దగ్గర వాళ్ళు కంట్రోల్ చేసి మనం పెద్ద స్కోర్ చేయగలిగితే మళ్ళీ ఈ మ్యాచ్లో కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. లెట్ us hope for the best. అంతకంటే చేసేది